ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సృష్టిని సృష్టించిన శక్తి ఒకటి ఉంది. ఆ శక్తికి ధర్మం అంటూ ఒకటి ఉంది. ఆ ధర్మం పట్టుకున్న గొప్ప గొప్ప మహానుభావుళ్ళు భగవంతుళ్ళు అయ్యారు, దేవుళ్ళు అయ్యారు. ఎవరంటే ఒక షిరిడి సాయిబాబా సృష్టి రహస్యాన్ని, ఆ ధర్మాన్ని పట్టుకున్నందుకు షిరిడి సాయిబాబా అయ్యారు. ఎంతోమంది హృదయాల్లో ఎంతోమంది మొక్కుతున్నారు. అలాగే బుద్ధ భగవంతుడి ధర్మాన్ని పట్టుకొని సత్యం అనే ధర్మం ఏంటి, సత్యం ఏంటి, రాగదేశాల్లో మనిషి ఇబ్బంది పడుతున్నాడనే సత్యాన్ని తెలుసుకొని ఎంతోమంది ఎన్నో దేశాలకి సత్యాన్ని అందించాడు. ఆయన దేవుడు అయ్యాడు. అలాగే జీసస్ నాదేమి లేదు, అంత యెహోవా శక్తి, ఆ యెహోవా చెప్పిన మార్గాన్ని నేను నడుస్తున్నాను, ఆ ధర్మాన్ని నేను నడుస్తున్నానని చెప్పి ఎంతో ధర్మం బోధించాడు. ఎన్నో దేశాలకి ఆదర్శంగా ఉంటున్నాడు జీసస్. అలాగే రాముడు మనం ఎప్పుడు చెప్పుకున్న తరగని ఒక రామాయణం అంటే అద్భుతమైంది. భగవంతుడు ధర్మాన్ని సాక్షిగా నడుచుకొని అన్ని ధర్మాలు సమానంగా నడుచుకొని ప్రజల్లో దేవుడు అయ్యాడు. అలాగే కృష్ణ భగవాన్ మన మహాభారతంలో అంత సత్యాన్ని చెప్పాడు. సత్యాన్ని చెప్పి ధర్మాన్ని సత్యాన్ని అద్భుతంగా మనకు చెప్పాడు. నేను చెప్పే సత్యం ఏంటంటే అది నీటితో తలపజాలదు, అగ్నితో దహించబజాలదు, నీ కంటితో చూపజాలదు, అది అంతటా నిండి ఉన్నదని విశ్వశక్తిని బోధించి చెప్పగలిగాడు కృష్ణ భగవాన్. ఆయన అందరి మనసులో దేవుడు అయ్యాడు. అలాగే భగవాన్ రమణ మహర్షి మౌనంగా ఉండి కొన్ని 25 సంవత్సరాలు మౌనంగా ఉండి సత్యం తెలుసుకొని కొన్ని అద్భుతమైన మాటలు చెప్పారు. ఇది రామకృష్ణ పరమవంశ కొన్ని అద్భుతాలు దేవుడి సత్యాన్ని తెలుసుకొని అద్భుతమైన మాటలు చెప్పారు. చాలామంది కూడా మనుషులందరూ భగవంతుడి ధర్మం, భగవంతుడి సత్యాన్ని పట్టుకొని దేవుళ్ళు అయ్యారు. వాళ్ళందరూ పట్టుకున్నది భగవంతుడి శక్తి, భగవంతుడి ధర్మాన్ని పట్టుకొని వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. కాబట్టి నా పరమాత్మ స్వరూపులారా, మీరు కూడా మన అందరం కూడా ప్రాంతాలు వేరే వేరేగా ఉండొచ్చు, ప్రాంతాల్లో దేవుళ్ళు వేరే రూపాలు వేరే వేరేగా ఉండొచ్చు, వాటన్నింటిలో ఉన్న శక్తి బట్టి ఒకటే. సత్యాన్ని ధర్మాన్ని మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం కాబట్టి అది మీ అందరికీ చెప్తున్నాం. థ్యాంక్ యూ.